పడమటి సంధ్యారాగం. హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు కథ పడమటి సంధ్యారాగం. అది అసుర సంధ్యా సమయం. నేను వస్తున్నాను అంటూ పడమటి దిక్కుకు పోయాడు సూర్య భగవానుడు. ఆ ఊరి పేరు ఆలూరు గ్రామం. ఆ ఊరి కరణం గారి మనవరాలు జానకి ఆ ఊరి శివాలయానికి వెళ్ళింది. అటువైపు నుంచి ఒక బస్సు ఆగింది. అందులో నుంచి ఒక యువకుడు సూట్ కేసుతో దిగి ఆ తారు రోడ్డు మీద నుంచి కాలినడకన ఆ ఊరిలోనికి వెళ్తూ ఉండగా దారిలో శివాలయం లోనికి అడుగుపెడతాడు శివరామయ్య. అదే సమయంలో జానకిని శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవిస్తారు పూజారి ఆనందరావు గారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన శివరాం గుడిగంట మ్రోగిస్తాడు. తదాస్తు దేవతలు కూడా పలుకుతారు. శివరాం జానకిని చూచి ఆమె అందానికి ముగ్ధుడైపోతాడు. శివరాం ఆ ఊరి పూజారిని, ఆ ఊరి కరణం గారి ఇల్లు మీకు తెలుసా అని అడుగుతారు. ఆయన మేనమామ అని ఆ ఊరికి వచ్చి చాలా సంవత్సరాలు అయినదని చెప్తారు. అది విని పూజారి, ఇదిగో బాబు, చక్కగా వెళ్ళి ఎడంవైపు రెండో ఇల్లు అని పూజారి చెప్తారు. శివరాం వెళ్ళిన తరువాత, అమ్మా జానకి, మీ ఇంటికి చుట్టాలు వచ్చారు. ఆ అబ్బాయి పేరు వరుసకు నీకు బావ అవుతారు. మీ ఇంటికి వెళ్ళారు అని చెప్తారు పూజారి. తర్వాయి భాగం వచ్చే సంచికలో కలుసుకుందాం. రచయిత గోరంట్ల లక్ష్మి.